నువ్వు అడిగిన దానికి నువ్వు యోచించిన దానికి తేడా ఉందా? వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునుగాక. ప్రియమైన వాళ్ళారా, ఉదయకాలమే మిమ్మల్ని తిప్పలు పెడుతున్నాను అనుకోవద్దు. మీరు అడిగిన దానికి మీ హృదయంలో యోచించే వాటిని గురించి తేడా ఉందా? అంటే మీ హృదయాల్లో కోరిక ఒకటి ఉండి బయటికి మాత్రం ఒకటి అడిగే అలవాటు ఉందా మీకు? అంటే ఇస్ దేర్ అ డిఫరెన్స్ బిట్వీన్ వాట్ యు ఆస్క్ అండ్ వాట్ యు ప్రే? ఇస్ దేర్ అ డిఫరెన్స్ బిట్వీన్ వాట్ యు ఆస్క్ అండ్ వాట్ అదర్స్ ప్రే ఫర్ యూ? తికమక పెడుతున్నాను అన్నాను కదా, ఒక మారు మళ్ళా నేను రిపీట్ చేస్తున్నాను. మీరు అడిగిన దానికి, నోరు తెరిచి అడిగిన దానికి, మీ హృదయ అంతరంగం నుండి కోరిక ఉండి ప్రార్థన చేసేదానికి తేడా ఉందా? అంతేకాదు, మీరు నోరు తెరిచి అడిగేదానికి, ఇతరులు మీ గురించి ప్రార్థన చేసేదానికి తేడా ఉందా? ఎందుకు ఈ విషయం నేను అడుగుతున్నానంటే కొంచెం లోతుగా ధ్యానిద్దాం. ఎక్కువసేపు లేదు, కొద్ది క్షణాలే. 2వ దినవృత్తాంతాలు 1వ అధ్యాయం 11వ వచనంలో సొలొమోనుని దేవుడు దర్శించి అడుగుతారు, నీకేం కావాలి అడుగు, నేను ఇస్తాను. అప్పుడు అతను, తండ్రి ప్రభువా, మరి నీ ప్రజలను నేను పరిపాలించడానికి నాకు జ్ఞానం దయచేయండి ప్రభా అని అడిగాడు. దేవుడు చాలా ఆనందించి సంబరపడిపోయి, నీవు ఐశ్వర్యమును అడగలేదు, పేరు అడగలేదు, ఘనత అడగలేదు, నువ్వు అడిగింది ఇలాంటివేవి కాకుండా నువ్వు అడిగింది ఏంటంటే నా ప్రజల్ని పరిపాలించడానికి జ్ఞానం అడిగావు కనుక జ్ఞానంతో పాటు నేను అన్నిటినీ అనుగ్రహిస్తానని చెబుతూ దేవుడు అంటారు, ఐ హ్యావ్ సీన్ వాట్ ఈస్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఏముందో నీ నోటితో అది అడిగావు. అంటే నీ హృదయంలో ఒకటి పెట్టుకుని బయట అడిగేటప్పుడు వేరే ఉద్దేశంతో వేరేది అడగలేదు నువ్వు అని అన్నారు. ఆయన హృదయాల్ని పరిశోధించేవాడు దేవుడు. ఎస్, నీ హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు. కానీ నీ నోటితో దేవుణ్ణి ఒప్పించడానికి రకరకాలుగా అడుగుతుంటావు. మనుషుల దగ్గర కూడా నీ ప్రవర్తన అలాగే ఉంటుంది. హృదయంలో ఒకటి పెట్టుకుని బయటికి వేరేది మాట్లాడతావు. ఇది, నన్ను క్షమించండి, వేషధారణ. ఇతరులు అడిగిన దానికి నువ్వు పొందుకునేదానికి, లేకపోతే నువ్వు అడిగిన దానికి తేడా ఉంటుంది. ఎందుకంటే ఇతరులు నీ గురించి ప్రార్థన చేసేటప్పుడు వారు ప్రార్థన చేసే ప్రార్థన అంతా దేని మీద ఆధారపడుతుందంటే నువ్వు వారి పట్ల ఎలా ప్రవర్తిస్తావో దానిని బట్టి వారు ప్రార్థన చేస్తారు. నువ్వు అడిగేది మాత్రం, ప్రభా నేను చాలా భక్తుడు ప్రభా, నేను చాలా మంచోడిని కదా, నాకు ఈ ప్రభా నువ్వు అడుగుతుంటావు. కానీ వాళ్ళేం ప్రార్థన చేయరు, ప్రభా నీకు తెలిసిన ఆయన నన్ను ఎంత బాధ పెట్టారో, నన్ను మోసగించారు, నా దగ్గర డబ్బులు కొట్టేశారు, లేకపోతే నన్ను అవమానించారు, నన్ను మాట్లాడినారు అని వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు తేడా చూసారా? అంటే నీ హృదయంలో ఒకటి, నీ హృదయాన్ని బట్టి నీ ప్రవర్తన ఒకటి, నీ ప్రార్థన వేరే. దిస్ ఇస్ అ డైకాటమీ. ఇది 2 విధానాల్లో పరిగెడుతుంది. ఇలాగ ఉండకూడదండి. ఇలాగుంటే మనం ఏం పొందుకోము, ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళలేము. అందుకే మన హృదయంలో ఏముందో అని పరిశోధించేవాడు మన దేవుడు. ఆయనకి తెలియదేంటి, కానీ నీ హృదయంలో ఒకటి పెట్టుకుని బయటికి ఏం మాట్లాడుతున్నావా అని ఆయన ఆలకిస్తుంటాడు. ఎస్, అందుకే సొలొమోను తండ్రి అయినటువంటి దావీదుని గురించి దేవుడు అంటారు, నా హృదయానుసారుడు. అంటే దేవుని హృదయంలో ఏముందో దావీదు హృదయంలో అదే ఉంది. దావీదు హృదయంలో ఏముందో తన నోటముట పలికే మాట ప్రార్థన ఒకటిగానే ఉంది.
నీ సంగతి ఏంటి? ప్యారలల్గా రకరకాలుగా నడుస్తుంటుంది కదా. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావో అది నీకు తెలుసు, కానీ వారికి తెలియకుండా క్యామోఫ్లేజ్ చేసి ఊసరవెల్లిలాగా కప్పేసి వేరే రంగులు వేసుకుని ఎంత కవ్వించి నవ్వించి మాట్లాడుతుంటావు. మోసం కదా. ఎంతకాలం ఈ మోసకరమైనటువంటి జీవితం చెప్పు? మార్చుకుంటావా? ఎందుకంటే దేవుడికి తెలుసుది యథార్థమైనటువంటి హృదయం కావాలి, ఆయనకి మంచి జీవితం కావాలి, నిన్ను మంచిగా చేసి నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. అందుకే యువర్ హార్ట్ షుడ్ నాట్ రన్ ప్యారలల్ టు యువర్ ప్రేయర్. నీ హృదయము వేరే, నీ ప్రార్థన వేరేగా ఉండకూడదు. నీ ప్రార్థన అందుకే నీ హృదయంలోంచి వస్తే ఆయనకి ఎంతో ఇష్టంగా ఉంటుంది. నా హృదయానుసారుడు అంటారు. ఈరోజు ఆయనతోని నా హృదయానుసారుడు అనిపించుకుందామా? ఆత్మీయంగా ఆలోచిద్దాం. ఎందుకంటే పరిశుద్ధాత్మతో నింపబడితే మన ఆత్మని పరిశుద్ధాత్ముడు వాడుకొని ఆయనకు కావలసినటువంటి ప్రార్థన చేయిస్తాడని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది. మీరు యుక్తముగా ఏం ప్రార్థన చేయాలో తెలియదు కనుక తానే మీలో ఉండి చెప్పసక్యం కాని మూలుగుల ద్వారా ఆయన చిత్తమును బట్టి విజ్ఞాపనము చేయించేవాడు. దేవుని చిత్తాన్ని ఎరిగేవాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆ చిత్తమును బట్టి ప్రార్థన చేస్తాడు. అలా ప్రార్థన చేద్దామా? ఆయన్ని మన హృదయంలో పెట్టుకుని ప్రభా నన్ను నడిపించని అడుగుదామా? హీ లవ్స్ టు లీడర్స్ లైక్ దట్. ఆయనకి ఎంత ఇష్టమో, ఆయనకి శ్రేష్టమైనటువంటి వారుగా మనం ఉందాం. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డల్ని, నన్ను, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు మమ్మల్ని ఆయుత్తపరచుకోండి, బలపరచండి. ప్రత్యేకంగా నాయన, ఇదిగో నాయన, ఈ ఉదయం మా హృదయాలు ఒకవైపు పరిగెడుతుంటాయి, మా ప్రార్థన ఒకవైపు వెళ్తుంటుంది, మనుషులతో మాట్లాడే మాటలు ఒకవైపు వెళ్తుంటాయి. ఇలా కాకుండా అంతా ఒకటిగానే ఉండాలని నువ్వు చెప్తున్నావు. అందుకే మాకు సహాయం చేయమని మమ్మల్ని మేము మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. నడిపించండి, మీ కొరకు మమ్మల్ని బలపరచండి, వాడుకోండి, ఆయుత్తపరచుకోండి, ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.